ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలను తెలపాల్సిన బాధ్యత అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులైన మా మీద ఆ బాధ్యత చాలా ఉంది. మీరు మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఉండవల్లిలో 2 గ్రామాల రైతులకి సంఘీభావం తెలపడం కోసం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం కోసం మేము ఒక 2 కమిటీలు వేసాము. ఒక లీగల్ కమిటీ, ఒకటి CRDA పరిరక్షణ కమిటీ. వారు ఆ రైతుల బాధలు వినటం కోసం అమరావతిలోకి వస్తే తెలుగుదేశం గూండాలు, రౌడీలు, రైతులు, మహిళల ముసుగులో మా మీద దాడి చేశారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మా మీద హత్యా ప్రయత్నం కూడా చేశారని చెప్తా ఉన్నారు. పేరు నాని గారు, అమ్మటి రాంబాబు, అవినాష్, వీళ్ళందరూ. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు CRDA పరిరక్షణ సమితి అని పెట్టే హక్కు, నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే అమరావతి విషయంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా అతను ఆడిన నాటకాలు, అమరావతి మీద ఏమాత్రం సంకోచం లేకుండా తన ద్వేషాన్ని బయటపెట్టిన తను చేసిన కార్యక్రమాలు, సంఘటనల విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే 2015 విజయదశమి రోజు అక్టోబర్ 22వ తారీఖున అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు ఆ శంకుస్థాపనకి మన ప్రధానమంత్రి వచ్చారు, దేశ ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, మన గవర్నర్ గారు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా వచ్చినా కానీ అంతకు కొన్ని నెలల ముందే అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి, 30,000 ఎకరాల్లో పెట్టండి అని చెప్పిన ప్రతిపక్ష నాయకుడు ఈ అమరావతి శంకుస్థాపనకి నన్ను పిలవద్దు, నాకు రావడం ఇష్టం లేదని చెప్పేసి ముఖామని చెప్పాడు. అంటే నాకు ఆ రోజు నుండి అతనికి అమరావతి మీద ఒక ద్వేషభావం, అమరావతి రాకూడదు. సరే, జరిగిపోయింది, అమరావతి శంకుస్థాపన జరిగింది, రైతులు భూములు ఇచ్చారు, నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతంలో ప్రజలను కూడా చాలా విధాలుగా మోసాలు చేశాడు. రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు, నేను కనుక ముఖ్యమంత్రిని అయితే ఏ విధంగా కట్టి చూపెడతానో చూడండి, అలాగే రైతులకి మీకు ఇచ్చిన ప్యాకేజ్ చాలా తక్కువ, మీకు 200 గజాలు ఎక్కువ ఇస్తాను, అలాగే ఎస్సీ రైతుల్ని వాళ్ళని కూడా మీకు ఇంకా ఎక్కువ ప్యాకేజీలు ఇస్తాను, ఇలా రకరకాల అబద్ధాలతో నమ్మించి మోసం చేసి, అదేవిధంగా అదే సందర్భంలో చంద్రబాబు నాయుడికి రాజధాని మీద, అమరావతి మీద చిత్తశుద్ధి లేదు, మా జగనన్నకు ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన మాట. అమరావతిని ఇక్కడే నిర్మిస్తాము, మేము అభివృద్ధి చేస్తాము, అందుకు నిదర్శనంగానే మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అని అయిపోయింది. ఆ తర్వాత సరే అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే అమరావతి నిర్మాణాన్ని ఆపడం కోసం అడుగడుగున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు పెట్టడం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపించడం కానివ్వండి, ప్రతి దానిలోనూ కూడా అమరావతి అభివృద్ధిని ఆపడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. సరే, ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజల ప్రారంభమో అతని అదృష్టమో తెలియదు కానీ 19లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే అప్పటిదాకా చెప్పిన అబద్ధాలన్నీ పోయి 3 రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నాకు అమరావతి మీద నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 రాజధాని ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చి దానికోసం బోస్టన్ కమిటీ ఒకటి, హైకబరి కమిటీ ఒకటి, అలా 2-3 GN రావు కమిటీ ఒకటి, దొంగ కమిటీలు పెట్టుకొని ఆ నివేదికలు తన అనుకూలంగా తెప్పించుకొని 3 రాజధాని ప్రతిపాదన కోసం 2020 జనవరి 20వ తారీఖున అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకున్నాడు. ఆ రోజున అతనికి 151 సభ్యుల బలం ఉంది కాబట్టి. ఆ రోజున చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినప్పుడు రైతుల మీద, మహిళల మీద, సరే ఇప్పుడు మన బాలకోటయ్య గారు అన్నీ చెప్పారు, ఏ దాష్టికాలు చేసింది అవన్నీ మళ్ళీ చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. అంటే నువ్వు అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా అమరావతి నిర్మాణాన్ని, అమరావతిని నిర్వీర్యం చేయాలనే నువ్వు క్షణక్షణం ప్రయత్నం చేశావు. అందులో ఇంకొక భాగం ఏదైతే రైతులు 34,000 మంది రైతులు వాళ్ళ సొంత భూమిని ఇస్తే రైతులు ఉమ్మడిగా ఉంచుకున్నటువంటి భూమి ఇంకో 20,000 ఎకరాలు ఉంది, 16,000 ఎకరాలు. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండ్ కానివ్వండి ఇంకో 4,000, మొత్తం కలిపి ప్రభుత్వానికి వనకూడింది 54,000 ఎకరాలు అయితే ఈ 54,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చింది 9,000 ఎకరాలు మాత్రమే. 1250 ప్యాకేజ్ కానివ్వండి, 1450 ప్యాకేజ్ కానివ్వండి, రైతులకు ఇచ్చింది 9,000. అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాలు కానీ ఇవన్నీ పోను ఇంకా ప్రభుత్వం దగ్గర సుమారు 9,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు నిల్వ ఉంది. మేము మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పాదయాత్ర అనేకసార్లు చెప్పింది, అమరావతి కోసం ఎవరు ఎక్కడి నుంచి అప్పులు తేవవసరం లేదు. మీరు గమనిస్తే అమరావతికి రాష్ట్ర బడ్జెట్లో ఏ రోజున కూడా డబ్బులు కేటాయించలేదు. మీరు ఒకసారి బడ్జెట్లు చూడండి, ఏదో 100-150 కోట్లు పెట్టారు తప్పితే వీళ్ళు అబద్ధాలు పదే చెప్తున్నట్టుగా 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు అనేది అమరావతి కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ విధమైన డబ్బులు కేటాయించలా. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహాయం వస్తుంది, వివిధ
ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సహాయం వస్తుంది, వేరే చోట్ల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రజలు మీరు నెత్తి మీద పెట్టబోతారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త పాట పాడుతూ ఉన్నాడు. మేము ఏదైతే 9,000 ఎకరాలు సుమారు ల్యాండ్ బ్యాంక్ ఉందో దీన్ని డెవలప్ చేసి ఫేజ్ వైజ్గా అమ్ముకుంటే ఈ వచ్చే డబ్బులతోనే అమరావతి చేసిన అప్పు తీరిపోతుంది. కాబట్టి ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ తప్ప దీనికోసం రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము పదే పదే చెప్తా ఉన్నా కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని 1,00,000 కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతాను దుష్ప్రచారాలు మాత్రం మానట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ భూమి మీ మీద ఇది డెవలప్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్ని కోట్లకి అమ్మొచ్చు అన్న ఆలోచన లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్బీఐకి ఎకరానికి 5 కోట్ల గాడికి అప్పు కోసం తనఖా పెట్టిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఎకరం 5 కోట్లకి. అది ఏది నువ్వు అడవుల కింద మార్చి, శ్మశానం కింద మార్చి, ఎడారి కింద మార్చి నిర్మాణాన్ని ఆపేసినటువంటి అమరావతిలో ఆ రోజు నువ్వు 5 కోట్లు వాల్యూ చేయగలిగావంటే రేపు ఫేజ్ వైజ్గా అభివృద్ధి చేసుకుంటే అమరావతి ఎకరం ఎంత పలుకుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మొన్న చూశారు కోకపేటలో, హైదరాబాద్లో ఎకరం 250 కోట్లకి వెళ్ళింది. ఎకరం 250 కోట్లు. నేను అంత విధంగా కూడా అమరావతి ఇప్పుడే వెళ్తాను నేను చెప్పట్లా. ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటే దాని ప్రకారం ఈ 9,000 ఎకరాలను కనుక మార్కెట్లో అమ్మగలిగితే ఆ వచ్చే డబ్బులతో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఈ రాష్ట్ర రాజధానిలో వచ్చే ఆదాయం మొత్తాన్ని రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టే అవకాశం కూడా రాజధాని నుంచి, అమరావతి నుంచి మనకు ఆ వెసులుబాటు ఉంది. ఈ రోజున మీరు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమాలని అమలు చేయగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉంటుంది. మీరెవరూ ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలందరూ అనుభవించవచ్చు. రాష్ట్రానికి అప్పులు అనేది లేకుండా చేసే బాధ్యత అమరావతి తీసుకుంటుందని మేము పదే పదే చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఎంతసేపటికి అమరావతి నిర్వీర్యం చేయడం కోసం ఈ 9,000 ఎకరాలు ఏదైతే ఉందో దీనిలో మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలాలు ఇవ్వడం కోసం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో పేదల కోసం, ఇళ్ల కోసం అని చెప్పి ప్రైవేట్ భూములను ఎక్వైర్ చేసి వాటికి అనుకున్న దానికన్నా సరే దానిలో స్కామ్లు వేరే విషయం అనుకోండి. అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానిలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా అమలు చేశారు. మరి రాజధానిలో ఎవరి స్థలం మీరు పేదలకి ఇద్దామని చెప్పి అక్కడ నిబంధనలు లేనటువంటి R5 జోన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి 52,000 మంది పేదల్ని మోసం చేసి, కేవలం అది మోసమే, ఎందుకంటే అది న్యాయ ప్రకారం అది చెల్లదు, ఆ పట్టాల పంపిణీ చెల్లదు అని హైకోర్టు వారికి చెప్పిన తర్వాత దాని మీద ముద్ర వేసి మరి ఇది న్యాయ తీర్పుకి లోబడే, అంటే 52,000 మంది పేదలు నిన్ను నమ్ముకొని వేరే ప్రాంతాల నుంచి, వాళ్ళంతా రాజధాని ప్రాంత వాసులు కాదు, విజయవాడ, గుంటూరు, మంగళగిరి అలాగే ఇంకా దూరమైన ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ 52,000 ప్లాట్లు ఇచ్చి దాని ఉద్దేశం ఏంటంటే అమరావతి నిర్వీర్యం చేయటం. దానికోసం ఆ పేదలను వాడుకున్నావు. 52,000 మంది పేదలను మోసం చేశావు, మీకు ఇక్కడ పట్టాలు ఇస్తున్నాను అని. అది న్యాయ ప్రక్రియకి అది లోబడదు, అది వ్యతిరేకంగా ఉంటుందని తెలిసి కూడా వాళ్ళని మోసం చేసి మళ్ళీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ 9,000 ఎకరాల్లో వీళ్ళు ఏదైతే R5 జోన్ పెట్టారో అది ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది, వాళ్ళు టార్గెట్ చేసింది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఐటీ కంపెనీస్ ఎక్కడైతే తీసుకురావాలని అంతకుముందు అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉందో ఆ ప్రాంతాల్లో నువ్వు R5 జోన్ పెట్టి పేదలకు పట్టాలని చెప్పావు. అంటే ఒకవైపు అమరావతి అభివృద్ధిని ఆపుకోవటం ఒక లక్ష్యం అయితే 52,000 మంది పేదలను మోసం చేయటం ఇంకో లక్ష్యం. అలా ప్రతి దానిలోనూ నువ్వు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ క్షణక్షణం ప్రతిరోజు కూడా నువ్వు అమరావతి నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన వాడివి. ఈ రోజు నీకు అమరావతి రైతుల మీద లేదా CRDA అని ఒక పేరు పెట్టుకొని CRDA పరిరక్షణ సమితి అని పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చే ధైర్యం కానీ సిగ్గు శరం నీకేమైనా ఉన్నాయని అడుగుతున్నాను. ఇంకొకటి, ఈ CRDA పేరు ఎందుకు చెప్తున్నానంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే CRDA చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన CRDA పేరు ఇష్టం లేక దాన్ని AMRDA కింద అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అని చెప్పి దాని కింద పేరు మార్చి అది కూడా న్యాయస్థానాల ప్రకారం ముందు చెల్లదని మళ్ళీ 2 రోజుల్లో దాన్ని మళ్ళీ CRDA కింద మార్చిన వ్యక్తివి నువ్వు. నీకు CRDA పేరే ఇష్టం లేదు, దాన్ని AMRDA కింద మారుద్దామని చూసావు. అది కుదరక కోర్టులు ఒప్పుకోవని చెప్పి మళ్ళీ CRDA కింద మార్చావు. అలాగే 2002 ఏప్రిల్ 3వ తారీఖున 3 జడ్జిలు ఇచ్చినటువంటి కంటిన్యూస్ మానమస్ రిట్ తీర్పు ప్రకారం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని చెప్తే దాని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి వేసి సుప్రీంకోర్టుకి వెళితే దాన్ని ఎదుర్కోవడం కోసం రైతులందరం తలా కొంత వేసుకొని ఎకరానికి ఇంత వేసుకొని వేసిన ఖర్చు మాకు రైతులకైంది 3 కోట్లు. నువ్వు ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని నీ పనికిరాని లీగల్ కేసుల కోసం హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసి కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ రైతులు మేము ఎకరానికి ఇంత వేసుకొని ఈ లీగల్ ఫైట్ చేయాల్సి వచ్చింది. అంటే అమరావతిని నిర్వీర్యం చేయాలి, నాశనం చేయాలి అని చెప్పి నువ్వు చెయ్యని ప్రయత్నం ఏదన్నా ఉందా? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ
అట్లా లేనివాడివి నీకు అమరావతి రైతుల మీద నీకు ప్రేమ లేకపోతే వాళ్ళ సంఘీభావం తెలిపే ఇదే కనుక ఉంటే నువ్వు ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళే దారిలో ఆ మందడం గ్రామంలో వీటిలో ప్రతిరోజు పోలీసులు పెట్టుకొని పరదాలు కట్టుకొని దొంగచాటుకి వెళ్ళాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి? నీకు ఆ రోజు 151 మంది సభ్యులు బలం ఉంది. ఒక దొంగలాగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మేము ఈ మధ్య కూడా చాలాసార్లు చూసామండి. ఒక సాయంత్రం 7 గంటల సమయంలో విజయవాడ నుంచి సీట్ యాక్సెస్ రోడ్లో వెళ్తా ఉంటే ఇతను చేసిన పనికి ఎడారిలాగా మార్చిన అడవిలాగా మార్చిన అమరావతిలో సీట్ యాక్సెస్ రోడ్డు మీద కొండ చిలువలు తిరుగుతూ ఉన్నాయి. సరే మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలు ఊపందుకునే తర్వాత మాకు 2 రోజుల క్రితం తెలిసింది ఏంటంటే ఆ కొండ చిలువలు ఇంకా పోలా. ఆ రోజున పాముల రూపంలో వచ్చినాయి, ఇవాళ వైసీపీ నాయకుల రూపంలో ఇంకా తిరుగుతున్నాయి అమరావతిలో. మేము హోంమంత్రి గారికి కూడా విన్నవించుకునేది ఏంటంటే మీ ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు వాళ్ళందరినీ ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ మీద తగిన చర్యలు కనుక తీసుకోకపోతే అమరావతి రైతులు 2 సంవత్సరాల నుంచి వచ్చిన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం చూసుకుంటుందన్న నమ్మకంతో సరే మనకి ఏదైతే మన స్వప్నం ఉందో మన లక్ష్యం ఉందో అమరావతి నిర్మాణం జరిగిపోతుందన్న భరోసాతో ప్రశాంతంగా ఉన్నాం తప్ప తిరిగి మళ్ళీ ఈ కొండ చిలువలు ఈ అనకొండలు ఈ కాలనాగులు ఈ విషపురుగులు మళ్ళీ తిరిగి అమరావతిలోకి వచ్చి ఇక్కడ ఏదైనా విచ్ఛిన్నం చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోం. అదేవిధంగా మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మేము పాదయాత్రలో కూడా చెప్పాం, ఏ రోజైతే ఈ 34,000 ఎకరాలని 29,000 మంది రైతులు ప్రభుత్వానికి ఇచ్చారో నగర నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి ఆ రోజు నుంచి రాజధాని మా సొంతం కాదు, ఇది 6 కోట్ల ఆంధ్రులది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మా మీదే ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అమరావతి అస్తిత్వం కోసం పోరాటం చేశాం. ఈ రోజున అమరావతి నిర్మాణం కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత ఏ లక్ష్యం కోసం అయితే మా బిడ్డల భవిష్యత్తుని మేము తాకట్టు పెట్టి అమరావతికి భూములు ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేర్చి ఇదిగో మీకోసం మేము కష్టపడి మీకు అందించిన అమరావతి, దీని ఫలాలు మీరు అనుభవించండి అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికోసం ఆ అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు. దానికి అడ్డొచ్చేవారు ఎవరన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా నిర్మోహమాటంగా వాళ్ళు వెనక్కి తిప్పి కొడతాము. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఆ రప్పాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ నేర సంస్కృతి కానీ అమరావతికి మహిళలకి రైతులకి లేదు. ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. 5 సంవత్సరాలు కూడా మీరు పెట్టిన బాధలకి మౌనంగా ఏడ్చాము, బాధపడ్డాము, మనోవేదంతో మరణించారు తప్ప ఎవరో కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కూడా లేకపోతే ఇంకోటి హింసాత్మక మార్గాల్లో ఎవరో వెళ్ళాల. కానీ వెళ్ళే పరిస్థితి కనుక వస్తే దానికి వెనకాడే ఇది కూడా లేదు, వెనకాడాల్సిన అవసరం కూడా లేదు, తగ్గేది కూడా లేదు వెనక్కి. మా లక్ష్యం అమరావతి నిర్మాణం సాకారం అవటం, అమరావతి నిర్మాణం పూర్తి అవ్వటం. దాన్ని మా భావితరాలకి రాష్ట్రానికి సగర్వంగా 29,000 మంది రైతులు సగర్వంగా రాష్ట్రానికి అందించిన బహుమతి అమరావతి, ఇదిగో ఈ విశ్వనగరాన్ని మీకు రాష్ట్రానికి అందిస్తున్నాం అని చెప్పే వరకు, అది పూర్తయ్యే వరకు మా బాధ్యత ఆగదు. మేము దానికోసం పోరాటం చేస్తూనే ఉంటాం. దీనికి వ్యతిరేకంగా విచ్ఛిన్నం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా పార్టీలకు పక్కన పెట్టండి. ఈ మోకనంతా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజున వైసీపీ అనుకుంటున్నాం. ఈ వైసీపీ కానివ్వండి లేదంటే తెర వెనకుండా చేసే ఇంకెవరన్నా కానివ్వండి పార్టీలకు అతీతంగా వాళ్ళందరికి కూడా ఇదే హెచ్చరిక ఈ పార్టీకే సమావేశం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించే ఆలోచనలు కానీ చర్యలు కానీ ఎవరు చేసినా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వం సహకరించినా ఓకే, సహకరించకపోయినా మా దారిలో కూడా మేమైతే చేస్తామని చెప్తున్నాం. జై అమరావతి. ముందుగా మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలండి. మాది మందడం గ్రామం, మేము రైతులం. ఎందుకు మీడియా మిత్రులంటే ఉద్యమం చేసేటప్పుడు మాకు అసలు కొండంత అండగా వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని మరి మాకు ఎటు వెళ్తున్న మీడియా లేకపోతే మాత్రం అసలు ఇంకా మేము ఉద్యమం చేయడానికి అసలు వీలు ఉండేది కాదనమాట. మీడియా ఉండి మమ్మల్ని కవరేజ్ చేసి ప్రపంచాన్ని చూపించి మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పెట్టినటువంటి మరి లాఠీ ఛార్జీలు ఏంటి, కేసులు ఏంటి, మరి మమ్మల్ని పెట్టిన ఎన్నో ఇబ్బందులు మీడియా ద్వారానే అందరికీ తెలిసింది. అప్పుడే అది ఉద్యమంగా మారి అందరూ సహకరించారు. ముందుగా చెప్పాలంటే ఆస్తులు ఇవ్వటం అంటే ఎంత కష్టం అండి. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వం వచ్చి మరి ఒక ముఖ్యమంత్రి వచ్చి రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదు, మనకు రాజధాని ఉండాలి అని చెప్పి అడిగితే అడగగానే భూములు సంతోషంగా మరి ఎవరు ఇవ్వలేదండి. 2 సంవత్సరాలు ఆలోచించి మరి వారసత్వ సంపదను పోగొట్టుకోవాలంటే ఎంత బాధ ఉంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతుకి ఎంత కష్టం ఉంటుందండి అది వారసత్వ సంపదను ఇవ్వాలంటే. అలా 2 సంవత్సరాలు ఆలోచించి భూములు ఇవ్వడమే సరిపోయింది. అది బాధతోనే ఇచ్చాము. సరే మనం బిడ్డల కన్నా బంగారు భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకి కానీ మన అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ అవకాశాలు వస్తాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది పాపం పిల్లలు చదువుకొని
చనిపోతున్నారు ఈ రోజున, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి. అలాగా ఆ బిడ్డల్లో కూడా మన బిడ్డలు కూడా ఉన్నారు కదా అని మేము చెప్పి భూములు ఇస్తే ఆ రోజు అధికారం మరి అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వండి నేను వస్తాను, మరి ఆడబిడ్డలందరూ నా అక్క చెల్లెమ్మలే, మీకు నేను న్యాయం చేస్తాను, పెద్ద రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆయన కూడా ఒక భరోసా భద్రత కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కాబట్టి, అలాగే మరి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అడిగారు కాబట్టి మేము భూములు ఇచ్చాం. అధికారంలోకి వచ్చారు, అయిపోయింది, మాట తప్పి మడిని తిప్పి రాగానే మరి ఆ ప్రజావేదికని, ప్రజల సొమ్మైన ప్రజావేదికని స్టార్ట్ చేశారు. విధ్వంసం సృష్టించడం, కూలదోయటం. సరే కొత్తగా వచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారు, తెలియదు మరి ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, తెలుసుకుంటాడులే అని మేము అనుకున్నాం. ఆ రోజు కూడా ప్రజావేదికని మరి కొంతమంది ఏదో మగాళ్ళు వెళ్ళారు కానీ మేము మహిళలను బయటికి రాలా. మహిళలు అసలు మేము ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళం. అమరావతిలో మాకు పొలాలు వెళ్ళటం కూడా తెలియదండి. మా మగాళ్ళే చేసుకుంటా ఉంటారు. ఇంటి దగ్గర గేదెలు మరి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకుంటా, పిల్లలు చదివించుకుంటా మేము ఇళ్ళ దగ్గరే పరిమితం అయిన ఏరియా అదంతా కూడా. అలాంటి అందరూ కలిసిమెలిసి చక్కగా ఉంటాం. ఫ్యాక్షనిస్ట్ గ్రామాలు కూడా కాదు అమరావతిలో. మరి ఈయన వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఆ రోజు గుండెల్లో ఇంకా మొదలైందండి. మాకు ఒక గుణపొందించాడు. మా మగాళ్ళు కూర్చున్నారు రోడ్ల మీద, వాళ్ళని లాఠీచార్జ్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఎక్కడెక్కడ తిప్పారో, ఇంటికి తీసుకురాలా, మరి ఏ ఊరు తీసుకెళ్లారో కూడా మాకు తెలియదు. ఉద్యమాల నేపథ్యం కూడా మాకు తెలియదు. ఇలా మరి ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కూడా ఏంటో చేస్తున్నారు అనుకున్నాను తప్ప అసలు మేము టీవీల ముందు ఆ ఉద్యమాలు కూడా పెట్టుకొని చూసేవాళ్ళం కాదు. మా మగవాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే స్టేషన్లో పడేసి వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఇంటికి రానికుండా చేశారు, అప్పుడు మహిళలు మేము వచ్చి రోడ్ల మీద కూర్చుని ఏదో 1 గంట మరి 2 గంటలు, ఒక రోజు 2 రోజులే ఇలా ఏం ఉండదులే అనుకొని సిగ్గుపడతానే వచ్చి రోడ్ల మీద కూర్చొని ఉద్యమం స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి మొదలైంది. 1631 రోజు వరకు చేస్తానే ఉన్నాం. మహిళలం, ముఖ్యంగా మహిళలం పెద్ద మేము డిగ్రీలు పిహెచ్డీలు చేసిన మహిళలను కూడా కాదు, ఏదో కొంచెం ఇంటర్ డిగ్రీలు 10th క్లాస్ చదివిన మహిళలమే మేము. అలాంటి మహిళలు ఉద్యమం చేస్తుంటే ఈరోజు ఎవరైతే పెనమాక రావాలని మరి వచ్చారో, ఉండవల్లి దాకా వచ్చిన నాయకులు పేర్నాని గారు కానీ, దేవినేని అవినాష్ కానీ, మరి అంబటి రాంబాబు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఆ రోజా, ఇంకా ఉన్నారు రజని, వీళ్ళందరూ కూడా మహిళలను కూడా కాకుండా మమ్మల్ని ఎంత అవహేళన చేశారనండి. ఇంకా అప్పుడు శిబిరాలు కూడా లేవండి, రోడ్డు మీద కూర్చొని ఉద్యమం చేస్తున్నాము. మా పాప విజయవాడలో ఉంటుంది, గోదావరి జిల్లాలో ఉంటారు వాళ్ళు. నెల తప్పి ఇంటికి వచ్చింది. మా పుట్టింటికే కదా రావాల్సింది, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి. ఇంటికి వచ్చేటప్పుడు తాళాలు వేస్తున్నాయని రోడ్డు మీదకి వచ్చింది. ఆ రోజే లోకేష్ వచ్చాడు మమ్మల్ని పలకరిద్దామని. రోడ్డు మీదే కూర్చున్నాం. ఉద్యమాలు అప్పుడే కొంచెం స్టార్ట్ అయిందనమాట. అది ఇంకా ఉద్యమం కూడా కాదు, నిరసన. రోడ్డు మీద కూర్చున్నాం. ఆ లోకేష్ వస్తే కాగితాలు నా దగ్గర ఉన్నాయి, మా యుగంధరన్న ఏదో రాసిచ్చాడు, ఆయనకి ఇవ్వండి అమ్మ, లోకేష్ గారికి మన ఇబ్బందులు మన బాధలు అవన్నీ చెప్పండి అని. ఆ పేపర్ తీసుకొని ఆయనకి ఇద్దామని కూర్చొని ఉంటే మా అమ్మాయి వచ్చి ఆ పేపర్ తీసుకొని నా లోకేష్ ఇచ్చింది. మరుసటి రోజే అసలు ఇక ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని మా ఊరు గ్రామాల్లో చుట్టూ ముళ్ళ కంచెలు వేసి అసలు ఇంట్లోంచి బయటికి రానియకుండా మా ఇళ్ల ముందు లేడీ కానిస్టేబుల్ని పెట్టి మరి సిఐ ఎస్ఐలు వీళ్ళందరూ తిరుగుతా మరి అనౌన్స్ చేసుకుంటా తిరిగారని, బయటికి రావద్దని చెప్పి మేము మా ఊళ్ళో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాం. రానియకుండా చేసి అదే రోజు నా భర్తని కాలర్ పట్టుకొని లాక్కెళ్తున్నారు. ఏంటి మా డాడీ ఏం చేశాడు, కాలర్ పట్టుకొని లాక్కెళ్తున్నారు, మా డాడీ తప్పే ఉందని మా అమ్మాయి అంది. అలాంటి అమ్మాయిని డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు బూటు కాళ్ళతో ఇదిగోండి మీరంతా చూపిస్తానే ఉన్నారు, మీడియా అన్ని మీడియాలు కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి, పక్క దేశాలు కూడా టెలికాస్ట్ చేస్తున్నాయండి, అమెరికా అలాంటి దేశాలు, అక్కడ దేశాలు కూడా. ఇదిగోండి చూడండి, ఇలా బూటు కాళ్ళతో తొక్కితే గొంతులోని సంఖ్యలు కూడా కనపడుతుంది చూడండి. జుట్టు పట్టుకొని బూటు కాళ్ళతో తొక్కాడు చూడండి, ఎక్కడ మరి కాళ్ళు వేశారు చూడండి. ఇలాంటి పిల్ల మానసిక వేదన అయ్యి ప్రెగ్నెన్సీ లేదు, ఇప్పుడు మరి 5 సంవత్సరాలు పిల్లలు లేరు, ఎంత వేదన అనుభవిస్తుంటే ఒక ఇంటి కోడలు ఎన్ని బాధలు ఉంటాయి. అత్తమామలు ఉన్నారు, భర్త, ఇవన్నీ ఎన్ని ఉంటాయండి ఇలాంటి. మరి ఈ పాపను ఇలా చేయటం ఎంత దారుణం. మరి దీని మీద మరి ఆ రోజున ఇప్పుడు మాట్లాడే నాయకులు కూడా ఎవరు మరి ఎందుకు రాలేదు. ఇప్పుడు నిన్న వచ్చిన నాయకులు ఆ రోజు మరి 151 సీట్లతో ఉన్నారు వాళ్ళు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఉన్నారు. మరి నిన్న ఉండవల్లి వచ్చిన వాళ్ళు మేము అమరావతి రైతులకి మేము మరి కమిటీని ఏర్పరచుకున్నాం, అమరావతి పరిరక్షణ కమిటీ, సిఆర్డీఏ కమిటీ అని చెప్పి మేము రైతులను పరామర్శించడానికి వచ్చామన్న రైతులకి ఇది మీకు కనిపించట్లేదా? ఆడపిల్ల వేదన కనిపించట్లేదా? నా తల్లి పడే బాధ మీకు కనిపించట్లేదా? చెప్పండి మీరు ఎవరైనా కానీ. మీరందరూ ఎవరైనా మందలం వచ్చి మమ్మల్ని పలకరించారా? ఏం జరుగుతుంది? ఒక ఆడపిల్లే, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక ఆడపిల్లకి రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని మరి మీరు పరిపాలనలో ఉన్నారు కదా, మరి దీని ఎందుకు మీరు మరి మమ్మల్ని ఎందుకు పలకరించలేదు?
ఈ పిల్ల పడే బాధ మీకు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా మానసిక పరిస్థితి సరిగాలేక ఎంతో ఇబ్బంది పడుతుందో ఈ సమస్య ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. ఆ రోజున ఇప్పుడు కూడా బయటికి రావాలంటే కూడా ఎంతో బాధ అనిపించింది. గుర్తొచ్చింది తనకు బిడ్డలు లేరే అని. మరి తనకి భూమి ఉంది ఇక్కడ, మేము ఇచ్చాం ఆడపిల్లకి పసుపు కుంకుమల కింద మేము పొలం ఇచ్చాం మా అమ్మాయికి కూడా. అది బాధ అనిపించట్లేదు మీకు. అలాగే ఇదిగో చూడండి, మహిళా దినోత్సవం రోజు మహిళలు మేము కనకదుర్గమ్మ అమ్మవారు మా తల్లి, మరి ఆ పెద్దంటి తల్లికి ముగ్గురమ్మల కన్నా మూలపు తల్లికి మా బాధలు చెప్పుకుందాం. మరి ప్రభుత్వం మాది ఎంటల్లా బయటికి రానివ్వటల్లా మమ్మల్ని. ఎటు కూడా మా మొగాళ్ళని కీళ్ళు కాళ్ళు ఎరగదీసి మనల్ని లోపలేస్తున్నారు. మహిళలను ఉద్యమాలను చేసుకుంటున్నాం. ఆమెతో ఉన్న కష్టసుఖం చెప్పుకుందాము. మరి మా మహిళా ఉద్యమానికి దైవ కార్యం కూడా సంకల్పం కూడా గట్టిగా ఉండాలని చెప్పి మేము వెళ్తుంటే మన బ్యారేజీ మీద, మన ప్రకాశం బ్యారేజీ మీద ఇదిగో చూడండి అండి, ఇదిగో నేనే ఈ ఫోటోల్లో ఉన్నా చూడండి. ఎలా పోలీసులు ఈడ్చి, ఇంక ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయండి, కలర్లో ఇంకా మీకు బాగా కనపడతాయి. పోలీసులు ఈడ్చి ఎత్తి ఎలా వ్యానుల్లో వేస్తున్నారో చూడండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒక మహిళల్ని గౌరవించి మన దేశం ఒక రోజు అనేది కేటాయించింది. మరి అదే రోజు మరి ఇంతటి అవమానం జరిగింది మాకు. చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారు చూడండి, ఒక మనిషిని ఎత్తి ఎలా వేస్తున్నారో. మహిళా దినోత్సవం రోజు ఎంత మేధావులు అందరూ కలిసి మాకు దినోత్సవం ఉండాలి, గౌరవం ఉండాలి మహిళలకని చెప్పేగా పెట్టింది. అంత అవమానం చేశారు. అలాగే మా సోదరులకి కొంతమందికి ఎంతోమందికి కాళ్ళు ఇరిగినాయి, జుట్టు పట్టుకొని లాగారు, చేతులు ఇరిగినాయి. మా పిల్లలండి చదువుకొని మా పిల్లలు ఉన్నారు చక్కగా, అంటే మా పిల్లలు కొంచెం చదువులు పూర్తయి ఉన్నారు. వాళ్ళు ఈ ఉద్యమంలోకి వస్తే ఆ పిల్లల్ని కేసులు పెట్టి గంజాయి కేసు, అసలు గంజాయి ఏంటంటే గంజాయి ఏంటో మాకు తెలియదు. అమరావతిలో గంజాయి డ్రగ్స్కి అలవాటు పడి ఈ పిల్లలు ఉద్యమంలోకి వస్తే వీళ్ళు గంజాయి తీసుకొని వచ్చారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు, ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మా పిల్లల్ని ఎరక్కొట్టి, ఇదిగోండి మా వదిన ఉంది వీళ్ళ బావగారు అబ్బాయి, ఆ పిల్లల్ని కూడా ఆ అబ్బాయిని ఎట్ట కొట్టారని అసలు కాళ్ళు పెట్టి మా కళ్ళ ముందే కొట్టారు. అలాంటి యూత్ని రానియకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని శిబిరాలకి దూరం చేశారు. మా భర్తల్ని లాకప్లో పడేశారు. మరి మా పిల్లల్ని శిబిరానికి దూరం చేశారు, డ్రగ్స్ కేసుల్లో పెట్టారు. విదేశాలు వెళ్ళి చదువుకుందాం కదా అని మా బిడ్డలు అనుకుంటే పోకుండా వాళ్ళకి వేషాలు రాకుండా ఈ కేసులు చూపించి ఈ ప్రభుత్వం ఎంత కుట్ర చేసిందండి, ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు రైతులు మేము అలాంటి రైతులను చదివించి రూపాయి పాలు అమ్ముకొని వ్యవసాయం చేసుకొని మరి ఎట్టొకటి పిల్లల్ని చదివించుకుంటే ఆ పిల్లలు చేతికి వచ్చారు కదా, కాస్త ఏదో ఒకటి ఉద్యోగాలు చేసుకుంటారు, మన భూములు కూడా పోయినాయి, ఏదో కంపెనీలు వస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారులే అని చెప్పి మేము అనుకుంటే మా పిల్లల్ని డ్రగ్స్ కింద అరెస్ట్ చేసి మరి వాళ్ళని అసలు ఉద్యోగాలు పనికి రాకుండా విదేశాలు చదువుకోకుండా వాళ్ళకి మన వేసాలు ఇవ్వకుండా పాస్పోర్ట్లు ఇవ్వకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఇక మేమేం చేయాలండి? ఉన్న ఎకరం భూమి గవర్నమెంట్కి ఇచ్చి 25 సెంటు మాకు ఇస్తామన్నారు. సరే 2 ఏళ్ళు భూములు తీసుకోవడమే సరిపోయింది. ఆ 2 ఏళ్ళ అభివృద్ధిలో కొంత ప్లాట్లు ఇచ్చారు, వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు. ఇంకా రోడ్లు, పవరు, కరెంట్ అవన్నీ ఏమి ఇవ్వలేదు, డ్రైనేజ్ అది ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ మారింది. మరి ఈయన వచ్చినా కూడా ఇస్తాడని అనుకున్నాం, అసెంబ్లీలో ఒప్పుకున్నాడుగా చేస్తాడు కదా అనుకున్నాం. ఈయన రాగానే ఇది మొదలు పెట్టాడు, ఇక మాట తప్పి మడిని తిప్పాడు. సరే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక్క రోజైనా మీరు అసెంబ్లీకి వస్తున్నారు కదా, మేము ఇచ్చిన భూముల్లోనే అసెంబ్లీ కట్టారు. ఒక్కరోజైనా అసలు కనీసం మహిళలు అంతమంది ఉన్నారే, 150 మంది టీంలో ఎంతమంది మహిళామణులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒక్క రోజున ఏం జరుగుతుందమ్మో మహిళలు ఉద్యమం చేస్తున్నారు. మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా శిబిరాల్లోనే ఉన్నారు కదా, వాళ్ళ కోసం మీరు వచ్చి అడిగారా? ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలి, మీకు ఏం నష్టం జరిగిందని మీరు ఒక్క రోజైనా మీరు అడిగారా? రాకపోగా మన సీఎం గారు పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. ఆయన వెళ్ళేటప్పుడు 5,000 మంది పోలీసులు ప్రజాధనాన్ని ఎంత వేస్ట్ చేశారని 5,000 మంది పోలీసులు పెట్టుకొని ఊళ్ళ నిండా పోలీసులే, గల్లీల నిండా పోలీసులే. మా ఇంటి ముందున్న మా అత్తమామలు అప్పుడు మా పక్కన ఎదురు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి భోజనం అది పెట్టాలి. మరి ఆడపిల్లలు ఇంటి ముందు ఉంటే వాళ్ళకి ఏయో ఇచ్చుకుంటామంటారు, పక్కన కొడుకుంటే వాడికి ఏదైనా పెట్టాలి. అలా పక్కింటి ఎదురింటికి కూడా వెళ్ళాలి కాకుండా ఇంటి ముందు కంచెలేసి మరి మా వైర్లు తీసుకొచ్చి వేసి పోలీస్ కానిస్టేబుల్ పెట్టారు. అలా మమ్మల్ని పలకరీపంగా ఉద్యమాన్ని ఊరు దాటకుండా చేయాలని ప్రభుత్వం భారీ కుట్ర చేసింది. ఆ తర్వాత మరి ఈ మీడియా సహకారాలుండి అందరూ మరి ఎన్ఆర్ఐలు సహకరించి దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసాం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అలాగే ఇంకొకటి అండి, మేము ఇప్పుడు మమ్మల్ని ఎంత బాధ ఉంటుందండి, మమ్మల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. ఏంటి వేశ్యల రాజధాని అంట, ఉద్యమం చేసిన వాళ్ళు వేశ్యలా, పేడ్ ఆర్టిస్టులు అంట. పేడ్ ఆర్టిస్టులు అయితే 34,000 ఎకరాలు భూమి మీకు ఎవరిచ్చారండి?
రైతులే కాదన్నప్పుడు రైతులు కానప్పుడు భూమి ఎవరిస్తారు మీకు? మేము అక్కడికి ఆధారాలు చూపించాం, మా డాక్యుమెంట్స్ చూపించాం, ఇదిగో మాకు ఎంత భూమి ఉందని. అదొక నెపం వేశారు. పేడ్ ఆర్టిస్ట్ అన్నారు. సరే అన్నీ తెలుసు, కట్టిని 10,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ మరి అప్పుడు అభివృద్ధి చేస్తే అది గ్రాఫిక్స్ అన్నారు, అది అయిపోయింది. ముంపు ప్రాంతం అన్నారు. ముంపు ప్రాంతం అయితే మరి ఈరోజు మీరు ఏ రైతులను పలకరియడానికి వద్దాం అనుకున్నారు చెప్పండి? మీరు ముంపు ప్రాంతంలో అంతా మునిగిపోయి ఉంటుంది. ఆడ రైతులే లేరు, ఆడ ఆర్టిస్టులు, శ్మశానం, అలాంటి ఎడారి ప్రాంతంలోకి మీకు రైతులకు కష్టాలు కలిగినవి మాకు చెప్పారు. మరి వాళ్ళకి మేము వెన్నట్టుగా ఉంటాము. మేము ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటాము న్యాయపరంగా కానీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ రైతులే లేనప్పుడు మరి నిన్న వచ్చిన వాళ్ళందరూ ఎవరిని పలకరియడానికి చెప్పండి? అది ఒక కుట్రే కదా. మీరు మళ్ళీ అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండే ఆ ప్రాంతంలో మరి మీరు తగాదలు పెట్టాలనేగా మరి ఎక్కడైతే ఎవరైతే భూములు ఇయ్యని రైతులు ఉన్నారో ఎవరండి ఇయ్యింది? 98% భూములు ఇచ్చారు, ఏదో 2% ఇవ్వలేదు. మీ దగ్గరికి వచ్చిన రైతుల్లో కూడా సాయంత్రం ఇంటికి వచ్చి కొంతమంది భూములు ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. మరి ఆ ఇవ్వని రైతుల కోసం మేము వస్తామన్నారు. ఓకే, వాళ్ళు ఇవ్వని రైతుల కోసం వస్తామన్నారు. ఇవ్వని వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పంట పండించుకుంటున్నారు. ఆర్థికంగా అలాంటి రైతన్నలకు ఇబ్బంది ఏమీ లేదు. మరి మేము ఇంత ఆర్థికంగా కుటుంబాలు నలిగి కేసులు పెట్టి మా మీద కోర్టుల చుట్టూ తిరిగి 3 సంవత్సరాలు ఇన్ని ఇబ్బందులు పడ్డ మా కుటుంబాలని ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి మీరు ఎందుకు పలకరించలేదు? మా దగ్గరికి ఎందుకు రాలేదు? మేము మీ దగ్గరికి వస్తామని ఎన్నోసార్లు మా వాళ్ళు మరి మేము అడిగాం, మేము వస్తామండి అని. కనీసం ఉండవల్లి గేట్ అన్న దగ్గరికన్నా వెళ్ళి మేము మా మొర మీకు చెప్పుదామా, అర్థమవుతుందని ఆలోచిస్తారని చెబితే మా ఊరు దాటి మమ్మల్ని రానివ్వలేదు, మా మందడం గ్రామం దాటి మమ్మల్ని రానివ్వలేదు. అసలు విజయవాడలో ఉన్న మా పిల్లలు చదువుకుంటే ఆ కాలేజీలకు వెళ్ళి కాస్త ఏదైనా బట్టల పాడు ఇచ్చొద్దామంటే ఆధార్ చూపించండి, మీది మందడమేనా? మీరు విజయవాడ వెళ్ళటానికి వెళ్ళలేదు, ఆధార్ చూపిస్తేనే మేము పోనిస్తాం. చుట్టాలింటికి వెళ్ళాలంటే అట్ట 5 సంవత్సరాలు ఒక పండగ లేదు, ఒక పర్వం లేదు, మరి ఏది చేసుకోవడం లేదు, ఇళ్లల్లో ఉండటం లేదు. 5 సంవత్సరాలు రోడ్ల మీద నరక యాతన పడ్డాం, శిబిరాల్లో ఉన్నాం, పాదయాత్రలు చేసి ఎన్ని కష్టాలు పడ్డామని ఆఖరికి మేము తినే భోజనం మీద కూడా మీరు ఇసుకపోసారే పోలీసు వాళ్ళు. ఆ రోజైనా మీకు గుర్తు రాలేదా మమ్మల్ని పలకరియాలని? ఆహారం దేశానికి ఆహారం అందించే రైతులు అన్నం తిని దాంట్లో గిన్నెల్లో మీరు ఇసుకపోసారే ఆ రోజు రైతులు పలకరించాలని మీకు గుర్తు రాలేదా? అలాగే మేము పాదయాత్ర అంటే టాయిలెట్స్ ఎంత రోతండి, చెప్పుకోవడానికి కూడా ఇది ఎటు పోతుంది ఈ సంస్కృతి, ఎటు వెళ్తుందా మన ప్రపంచం, మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుంది? అలాంటి టాయిలెట్స్ కూడా మాకు తీసేసారే మేము, మహిళలను కూడా చూడకుండా. అవన్నీ గుర్తు రాలేదా? మరి ఆ రోజు పలకరించాలి అనుకోలేదా? తప్పు అనిపించట్లేదా మీకు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక్కటే అడుగుతున్నామండి. ఇప్పుడు ఈరోజు కూడా పోస్టులు పెట్టారు, నిన్న మాట్లాడామని ఏమని పెట్టారు ఏంటి, అది మీ జాగిరి కాదు, అమరావతి మీ జాగిరి కాదు, పూర్తవ్వకుండానే మీరు రావడానికి వెళ్ళేది అంటున్నారు, పూర్తయితే అసలు రానివ్వరు కదా అని. ఎవ్వరు కూడా, అది ప్రజా రాజధాని, ప్రజలందరికీ మరి అందరికీ అక్కడ రాజధానిలో ఏవైతే ఫలాలు ఉన్నాయో 5 కోట్ల ప్రజలకు అందాలనే మేము భూములు ఇచ్చాం. మేము ఎవరిని రాకుండా చేయాలని కాదయ్యా, మీరు పెట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దుష్ట శక్తులు, రాక్షసులు రాకూడదు అనుకుంటున్నాం మేము. అంతేగాని అందరు రాజధాని అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5 కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలు మా పిల్లలు లేరు, పక్క రాష్ట్రాలలో పక్క దేశం పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అక్కడ పనిచేసే వర్కర్లు కూడా మా వాళ్ళు కాదు, ఎక్కడో వచ్చేవాళ్ళు చేసుకుంటున్నారు. అందరికీ మెచ్చిన రాజధాని, అందరూ రావచ్చు. ఇలాంటి దుష్టశక్తులు నిన్న వచ్చారు చూడండి. మీకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బాలకోటయ్య గారు కానీ మరి తిరుపతిరావు గారు కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు? అక్కడ ఇబ్బందులు మీకు తెలియవు, అక్కడ ఏం పడ్డామనేది మీకు తెలియదు, మహిళల్ని ఎంత హింసించారనేది తెలియదు. మరి ఇవన్నీ మీకు తెలియదు కదా. వాళ్ళు పలకరీయడానికి వస్తే మేము రమ్మంటే వచ్చారు, వాళ్ళని అడ్డుకోవడం ఏంటి? వాళ్ళు వచ్చి పోతారుగా అన్నారు. రైతన్నలారా, మరి మీ పెనమాక రైతన్నలకు నమస్కారం అండి, మిమ్మల్ని మేమేమీ అనలేదు. మీరు మీ భూములు మీ ఇష్టం, మీ పక్కన గుంటలు పడ్డాయి అంటున్నారు. మీరు భూమి ఉన్నప్పుడు మీ పక్కన అతను ఇచ్చినప్పుడు అతను చేలో అభివృద్ధి చేయాలి కదా. అతను మీకోసం ఆ గుంట తీరు, ఏదో అక్కడ కట్టడం కోసం గుంటలు తెస్తారు. మీకు దారి లేదు అని అన్నారు. దారి లేకుండా గవర్నమెంట్ చేయదు, వాళ్ళు వర్క్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేసుకుంటున్నారు, అంతేగాని మీకు స్పెషల్గా మిమ్మల్ని ఇవ్వని వాళ్ళ కక్షపూరిత చర్యలు ఏమీ గవర్నమెంట్ చేపట్టలేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవ్వకపోయినా మీరు పైర్లు వేసుకున్నా కానీ గవర్నమెంట్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని లాక్కోలేదు, లాక్కోలేదు. ఇష్టమైన వాళ్ళు ఇచ్చారు, ఇష్టం కాని వాళ్ళు ఇవ్వలేదు. అంతేగాని ఎందుకంటున్నామంటే ఆ రోజు మీరు పక్క రైతులే కదా, పక్క ఊర్లోనే ఉన్నారు అన్న.
మహిళలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామే, మేము రైతులమే కదా, మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారే, వేసల రాజధాని అన్నప్పుడైనా ఇది మేము ఉన్నామయ్యా, ఇందులో మేము ఓట్లేసి గెలిపించాము, పెనమాకే మాది, పక్కన గ్రామాలు ఇవన్నీ మీరు రాజధానిలో ఉన్నారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు అడగొచ్చు కదా, ఎందుకు అలాంటి మాటలు వాళ్ళు అంటారేంటండి, అనకూడదు. మరి మహిళలు ఉద్యమం చేసుకుంటున్నారు, వాళ్ళు రోడ్లెక్కి కూర్చున్నారు, భూములు పోయి ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు అలాంటి మాటలు అనకూడదు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఎవరు లేరు, మరి డ్రగ్స్ తీసుకునే పిల్లలు కూడా అక్కడ ఎవరు లేరు, వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు అని అలాంటి మాటలు మరి మీరైనా చెప్పాలిగా అన్న. రైతాంగంలారా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరన్నా చెప్పాలిగా స్వామి, ఇలాంటి విషయాలు చెప్పాలి కదా. మరి వాళ్ళు వచ్చేటప్పుడు మారణ ఆయుధాలతో వచ్చారు, వాళ్ళ కారులో మారణ ఆయుధాలు ఉన్నాయి. అంతకుముందు చరిత్ర ఎలా ఉంది వాళ్ళది ఇందాక బాలకోట గారు చెప్పారు. తెలుగుదేశం ఆఫీస్కి వచ్చినా, కేంద్ర కార్యాలయానికి, చంద్రబాబు గారి ఇంటికి వచ్చినా వాళ్ళు మారణ ఆయుధాలతోనే వచ్చారు. అలాంటి వాళ్ళు అమరావతికి వస్తే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉండనిస్తారు, మమ్మల్ని ఎలా ఉండనిస్తారు? ఇన్ని రోజుల నుంచి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఇంకొకటి చెప్పాలండి, నిన్న పోస్ట్ ఒకటి పెట్టారు, అత్తా మామని చూడట్లేదు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని. బాబు, మా అత్తా మామ చనిపోయి 15 సంవత్సరాలు అయింది, ఉన్నప్పుడు చూసాం, లేని వాళ్ళని ఎలా చూస్తాం? 15 ఏళ్ళ నాడు చనిపోయారు మా అత్తా మామ కూడా. అలాగే ఇలా చూసి పెట్టుకోండి, పోస్టులు కూడా మా మీద పెట్టబాకండి. ఒక మాట అండి, వీళ్ళు కట్టుబొట్టు గురించి మాట్లాడారండి. వీళ్ళు పట్టు చీరలు కడుతున్నారు అన్నారు. అంటే రైతు అంటే గోచబెట్టుకొని ఉంటాడా? మట్టి వాసన కనిపించాలా మీకు? మా రైతు అంటే ఎలా ఉంటాడు? మురికి బట్టలు ఉంటాడా? టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మరి అన్ని పరికరాలు వస్తున్నాయి, ట్రాక్టర్లు రకరకాలు వస్తున్నాయి, రోబోటిక్స్ అన్నీ, వీటితో రైతు చేస్తున్నాడు సేద్యాన్ని. ఇలా అన్నారు, పట్టు చీరలు కట్టుకొని ఉన్నారు, వీళ్ళ మెళ్ళల్లో గొలుసుని. నాయన, మాకు మెళ్ళల్లో గొలుసులు మీరు వచ్చినాక రాలేదయ్యా, మా పెళ్ళిళ్ళప్పుడే మాకు అత్తమామలు మా గొలుసులు పెట్టారు, నగలు పెట్టారు, మాకు అవి ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు కొత్తగా మీరు 150 సీట్లతో అధికారం వచ్చినాక మాకు గొలుసులు రాలేదు, అట్లా కూర్చోవాలి. ఇప్పుడు మీరు చేసిన దరిద్రం వల్ల మీరు వచ్చిన తర్వాత మేము అప్పుల పాలైపోయి ఈ బంగారాలు బాగొట్టుకొని అన్నీ బాగొట్టుకొని ఉద్యమాలకు, మరి ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు, బోర్డు మా సొంత రూపాయలు వేసుకొని ఉద్యమాలు చేసుకున్నాం, మాకు సొంత డబ్బులు పెట్టి ఎకరానికి ఎంత అంత అని వేసుకొని మా సొంత ఖర్చుతో ఉద్యమాలు సాగించాం, మాకు ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాం. ఇవాళ మాకు అది బాధ లేదు, మేము త్యాగం చేస్తాం. ఆ త్యాగాన్ని గుర్తించితే చాలు ఈ రాష్ట్ర ప్రజలు. అలాగే మమ్మల్ని ఇలాంటి మాటలు అనకుండా ఉండాలి, మీరు రావాలి ప్రజలు. మరి మీరు అసలు ఇక్కడ పెనమాక రైతుల దగ్గర కాదండి మీరు వచ్చేది, అసెంబ్లీకి రండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా అవకాశాలు చేస్తే దాని మీద మీరు ప్రశ్నించండి, పోరాడండి, మా పక్కన కూడా నిలబడి మీరు చేయండి, మేము ఇంకా సంతోషిస్తాం, చాలా బాగుంటుంది. మాకు ప్రతిపక్షంలో ఉండి మాకు హెల్ప్ చేస్తున్నారులే, అధికారంలో ఉండి చెయ్యకపోయినా కూడా ఇప్పుడు వచ్చి చేస్తున్నారులే అనుకుంటాము. అంతేగాని దీని వెనక మాకు అర్థమైంది భారీ కుట్ర. మళ్ళీ ప్రశాంతంగా ఏది దొరకలా వీళ్ళకి, ప్రశాంతంగా ఉంది అమరావతి. అమరావతితోనే మీరు 11 సీట్లు పరిమితం అయ్యారు, అమరావతి 3 అని పెట్టుకోవటం వల్లే మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు. మళ్ళీ మీరు అమరావతిని మొదలుపెట్టారు, ఈసారి ఆ 11 కూడా రావు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. మరి పెనమాక రైతులను కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని మేమేమీ అనలేదు, వాళ్ళు మీ ఇళ్ళకి మీరు రమ్మన్నారని చెప్తున్నారు, రమ్మన్నారు, వాళ్ళు వచ్చారు మాట్లాడతారు, అంతేగాని ఇప్పుడు అక్కడ అడ్డుకున్న వాళ్ళు రైతులు కాదు అన్నారు. మీకు తెలుసుగా మీ ఊర్లో రైతులు అన్నా, పెనమాక రైతులు మీకు తెలుసు కదా, మాకు వీడియోలో స్పష్టంగా కనపడుతున్నారు, వాళ్ళు మాతో ఉద్యమం చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా గోండాలు అన్నారు, అసలు గోండాలు ఎవరున్నారన్న? గోండాలు ఎవ్వరూ లేరు, అందరూ రైతులే. మీ ఊరు రైతులు, ఉండవల్లి రైతులు, వాళ్ళందరూ రైతులే ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకోటయ్య గారికి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే 1661 రోజులు ఉద్యమం చేసిన కాడి నుంచి మీరందరూ మాకు సహాయ సహకారం అందించారు, అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం. అలాగే బాలకోటయ్య గారు కూడా, ఇక్కడికి వచ్చిన మా రైతులందరికీ ధన్యవాదాలండి. సిఆర్డిఏ రైతు పరిరక్షణ సమితి అని చెప్పి మొన్న 3 రోజుల క్రితం ఉండవల్లి రైతుల్ని కలవటానికి, ఉండవల్లి పెనమాక రైతుల్ని కలవాలని చెప్పి బయలుదేరిన నాయకులు, వైసీపీ నాయకుల్ని మేము ఒకటే చెప్తున్నామండి, 1661 రోజులు శిబిరాల్లో కూర్చుంటే ఆ రోజుల్లో ఏమైపోయారండి ఈ నాయకులందరూ? ఆ రోజు ఏమైపోయారు? మేము ఇవాళ మా జరిగిపోయినాయి అన్నీ మేము చెప్పడానికి రాలేదండి, మా బాధలు మేము చెప్తున్నాము. ఆ రోజు ఏమైపోయారు? కనీసం పిల్లల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాం. 200 మంది రైతుల పైన చనిపోయారు. చనిపోయిన నాడు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఎవరు పరామర్శించలేదు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, లోకల్ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ శిబిరాల ముందుగా పోతా కూడా ఒక్కళ్ళు కూడా అడిగిన పాపని పడలేదు. కనీసం పాదయాత్ర చేస్తుంటే మాకు మేంగా డబ్బులు గో చేసుకొని, చందాలు అడుక్కొని వెళ్ళి చేస్తుంటే కనీసం ఒక్కరోజు కూడా రాలేదు. ఇవాళ ఉండవల్లి రైతుల్ని, పెనమాకల రైతులు కలవాల్సిన అవసరం ఏంటి?
మేము అదే అడుగుతున్నాము. ఉండవల్లి రైతులు, పెనమాక రైతులు ఏ సానుకూలంగా వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. మేము ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో మరి రైతులందరం రోడ్డు మీద కూర్చున్నాగా. మరి ఈ ఉండవల్లి రైతులు, కృష్ణబయలు రైతులు ఆ రోజు వెళ్ళి అడగొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారిని. వెళ్ళి అడిగి ఏమండి మరి వాళ్ళందరూ రైతులే కదా, 39 గ్రామాల రైతులే కదా, మరి మీరు అందరూ వచ్చి మరి కొంత సహాయ సహకారాలు చూడండి అని చెప్పి మరి అడగొచ్చు కదా రోడ్డు మీద పోతున్నప్పుడు. ఆ రోజు ఎవరు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు లేరండి. ఇవాళ మాత్రం మేము పిలిచాము, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినందుకు మీరు ఇలా చేయటం కరెక్టేనా అంటున్నారు. ఉండవల్లి రైతులు కూడా మేము ఎవరు అనట్లేదు, పొలిమాక రైతులు కానీ ఉండవల్లి రైతులు కానీ మేము ఎవరము వాళ్ళని ఏమీ అవసరించలేదు. కాకపోతే 95% రైతులు ఇచ్చారు, 5% రైతులే ఇవ్వలేదు. ఆలోచించమని మేము అడుగుతున్నాము. ఆ రైతులను కూడా మేము బతిలాడుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని 29 గ్రామాలదే కాదండి, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరిది కావాలనే, అన్ని వైపుల్ని అభివృద్ధి అవ్వాలనే చూసుకుంటాం తప్ప మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మీకేం కావాలో ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గరికి మీరు మధ్యవర్తుల ద్వారా మీరు వెళ్ళి సహాయ సహకారం అందజేయాలని కోరుకుంటున్నామండి. మేము ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని బాధలు పడతా కూడా ఇంకా అమరావతి పరిరక్షణ అని చెప్పి వాళ్ళేదో పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రాన సిఆర్డీఏ అని చెప్పి అసలు ఆ సిఆర్డీఏ అనే అర్హత వాళ్ళకు ఉందండి. ఏఎంఆర్డీఏ అని చెప్పి ఆ రోజు మమ్మల్ని హేళన చేసిన ఆ సిఆర్డీఏని మళ్ళీ వాళ్ళు సిఆర్డీఏ అనే పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? పెట్టుకొని రైతుల దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? మేము నాయకులను అదే అడుగుతున్నామండి. ఇవాళ వచ్చిన నాయకులు అంటే సానుకూలంగా వాళ్ళు వచ్చి ముందెళ్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిదానంగా నేను వస్తాను, మీరు ముందెళ్ళండి, వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి నేను నిదానంగా వస్తానని చెప్పి వాళ్ళు పంపించారు. దాంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంతకుముందు ప్రజావేదిక కూల్చిన వాళ్ళు, అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని రాళ్ళేసిన వాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నవాళ్లే. కానీ ఎందుకు గుర్తించట్లేదు? మేమేదో దొంగల్లాగా, దోపిడీలాగా రైతుల్ని మమ్మల్ని నిందిస్తున్నారు అందరూ. మేము ఎంతసేపు అంటే మేము ప్రతిసారి మేము ఓటు పెట్టుకొని చూపించాలా మేము రైతులు అని చెప్పి ఎక్కడికి వెళ్ళా వాళ్ళు రావద్దని మేము అంటలేదండి. వాళ్ళు 3 రాజధానులు అని ఉద్దేశం పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అని పేరు పెట్టుకొని వస్తున్నారు. మీరు రాజధాని అమరావతి అని అనండి, అన్న తర్వాత అప్పుడు అడుగు పెట్టండి. అడుగు పెడితే మేమెవరం 29 గ్రామాల రైతులు ఎవరం మిమ్మల్ని అడ్డుకోము. మీరు ఇంకా ఈ రోజు కూడా మావిగన్ అని మాట్లాడుతున్నారు. మొన్న బొత్స సత్యనారాయణ కూడా అదే మాట్లాడుతున్నాడు. మావిగన్ అంటే మేము ఇచ్చిన వాళ్ళం అందరం పిచ్చోడమా? రైతుల వెనకాల మీకు బాధ ఏమని తెలుస్తుందా? ఏ స్వార్థం కోసం ఇచ్చాము? 25% మేము తీసుకుంది, 75% మీకే ఇచ్చాం అందరికీ. దాంట్లో మీరు కూడా ఉన్నారు. అందుకని అర్థం చేసుకొని, మా బాధ అర్థం చేసుకొని ఇంకా ఎంతసేపు పోరాడాలి, ఎంతసేపు ఎన్నాళ్ళు ఇంకా చెప్పండి. మేము ఒకటే అడుగుతున్నామండి, రాష్ట్ర ప్రజానికంగా అందరూ ఉండవల్లి రైతులకు కూడా మేము అదే చెప్తున్నాము. కృష్ణాయపాలెం ఉండవల్లి రైతులు అందరికీ మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఏదైనా ఉంటే మధ్యవర్తులంగా మేమున్నాము, మాట్లాడండి, మీకేం కావాలో అవన్నీ మేము సహాయ సహకారం అందిస్తామని మేము కోరుకుంటున్నామండి. మేము ఒక స్లోగన్ అనేది ఎంచుకునే వాళ్ళం. మరి మా ఉద్యమ స్ఫూర్తితోటి బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక స్లోగన్ ఎన్నుకునేవాళ్ళం. ఆ స్లోగన్లో ఏంటంటే అమరావతి కనుక బిల్డ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది, మరి గూడు లేని వాళ్ళకి గూడు కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి 75% భూమిని ఇచ్చిన మాట వాస్తవం, అందరికీ తెలిసింది. మేము క్యాంపైన్ కొన్నాళ్ళు వెళ్ళిన రోజుల్లో మీరు భూమి ఇచ్చామంటున్నారు, ఇవాళ ఏమైనా మాకేమైనా ఇచ్చారని చూపించమని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది చేత అట్లా కావాలని అడిగిచ్చారనమాట. అడిగిచ్చి ఆ నేపథ్యంలో వాళ్ళు మాట్లాడిందంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం చోటు మాట్లాడారు. ఇవాళ ఎక్కడా కూడా గజం భూమి తీసుకోవడానికి కూడా ఎంత కష్టతరమైందో కూడా చూస్తూనే ఉన్నాము. అందుకని చెప్పేసి ఇవాళ ఇక్కడ పెట్టుబడులు వస్తుంది. ఇక్కడ ఉన్న భూమిని అన్నిటినీ ఏటికి కావాలో వాటికి కేటాయించారు. విద్య వైద్యం మరి సినీ పరిశ్రమలకు కానీ లేకపోతే కాలేజీలకు కానీ అన్నిటికీ కేటాయించడం జరిగింది. ఇక్కడ భూమి అనేది మరి వాల్యుబుల్ అయింది. ఆ వాల్యుబుల్ అయిన పక్షంలో వాళ్ళు 9,000 ఎకరాలు ఇంకా ఉంది, దాన్ని బట్టి మేము అమ్మి దాన్ని ఇచ్చేస్తామని నన్ను ఇట్లా చెప్తుంటే అమరావతికి 3 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, జమ్మూ కాశ్మీర్ లాంటి మరి యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మీరు వస్తున్నప్పుడు దాన్ని మేము తిప్పికొడతాం.
అందుకు మరి పక్క మా తోటి సహచార రైతులు మాట్లాడుతున్నారు, మరి మా పొలాలు అనేది ఇప్పుడు పెనమాక రిజర్వాయర్లో ఉన్నాయి, రిజర్వాయర్లో అటుపక్క ఇటుపక్క వాగులు ఉన్నాయి, మళ్ళీ రెండు పక్కలేమో ఈ రిజర్వాయర్ ఉంది, మధ్యలో మా భూమి ఉంది, మా భూమికి మేము పడవలేసుకొని వెళ్ళాలా అని అడుగుతున్నారు. మరి వాస్తవం అంతే, మీరు పడవ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటారా? మరి చుట్టుపక్కల భూములు ఇచ్చారు, వాళ్ళు ఆ రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మీ భూమిలోకి మీరు ఎట్టెళ్తారో తెలియదు. ఇంతకు ముందు రోజుల్లో మనం పొలాలు చేసే రోజుల్లో మరి దారుండ రైతుది శంషేరుగా ఉండేది, దారి లేని రైతు దారుండ రైతును బతిలాడుకొని చేలోకి పోయేవాడు. అట్లాంటి వాతావరణాలు ఉన్నప్పుడు నీ భూమికి నువ్వు ఎట్టెళ్తావు, ఫ్లైట్ వేసుకొని వెళ్ళు, ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని మీరు ఇప్పుడు మేము ఇక్కడ రాగానే ఇక్కడ ఎట్టయితే అల్లర్లు సృష్టించారో, మరి ఉండవల్లిలో వచ్చి మీరు ఎట్ట యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఏం చేయాలని వచ్చారో, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళని రైతులకి మధ్య యుద్ధ వాతావరణం సృష్టించాలని, దానిలో మేము ఆ మంటల్లో మీరు సెగ్గాసుకోవాలని చూస్తున్నారు. దాన్ని మేము మరి చాకచక్యంగా తిప్పికొట్టడం అనేది జరుగుతుంది. మీరు ఎన్నో అమరావతి మీద మరకలు ఎన్నో వేశారు, ఆ మరకలన్నీ తుడుచుకొని అగ్ని పునీత అమరావతి అని చెప్పేసి అగ్నిలో నుంచి పుట్టిందే ఈ అమరావతి. ఎప్పటి వరకు కూడా మీరు ఎవరైనా ఆలోచించండి, ఎక్కడా కూడా మేము 47 రోజులు పాదయాత్ర చేసిన రోజుల్లో కూడా మరి ఆ న్యాయస్థానం టు దేవస్థానం నడిచినా కూడా ఎక్కడ ఇంత చిన్న గాయం తగలకుండా, ఎక్కడ ఏమీ డెత్లు కానీ ఏం జరగకుండా మరి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అమరావతిలో ఉన్న మహత్యం అది అనమాట. ఆ రకంగా మేము ఆ పాదయాత్రలు చేసిన దాన్ని మీరు ఇవాళ వచ్చి మేము చెడగొడతాము. 2 సంవత్సరాల నుంచి సజావుగా సాగిపోతుంది, ఈ పరిపాలన అనేది బాగుంది. మరి ఏంటంటే రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని మర్చిపోయారు, మమ్మల్ని మేము గుర్తు చేసుకోవాలి, వైసీపీ అనే పార్టీ ఒకటి ఉంది అని చెప్పి గుర్తు చేసుకోవాలంటే ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగట్లా. ఏదైనా సరే ఇంతకుముందు ఎలక్షన్లో కూడా అమరావతి అనే ఎజెండాతో వెళ్తే 164 సీట్లు వచ్చినాయి, మరి 3 రాజధానులు అనే ఎజెండాతో వెళ్ళిన వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్ అమరావతి. ఆ అమరావతి మీద ఏది చేసినా కానీ మనకనేది గుర్తింపు వచ్చిద్దని చెప్పి దానికి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అన్ని ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి మీరు ఇట్లా కాకుండా మీ తెలివేంటో కూడా దీనిలోనే కనపడుతుంది అనమాట. మాట్లాడితే పేరు నాని గారు మాట్లాడుతున్నారు, మావిగన అంటున్నాడు, మేము మావిగన కట్టుబడి ఉండాము అని చెప్పి నీ ప్రెస్ మీట్లో నువ్వే చెబుతున్నావు. అమరావతికి కట్టుబడి లేము, 3 రాజధానులు కట్టుబడి లేము, మావిగనకు కట్టుబడి ఉంటాం. మావిగనకు కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు అక్కడ ముందు మొదలు పెట్టాల్సింది మచిలీపట్నంలో, తర్వాత విజయవాడ, తర్వాత గుంటూరులో అట్లా మొదలుపెట్టి పాపం మరి ఫ్యూచర్లో మేమే వస్తాం మరి నొక్కి ఒక్కానిస్తున్నారు కదా. ఆ నొక్కి ఒక్కానిచ్చేటప్పుడు ముందు ప్లాన్గా ఇదిగో మేము ఫలాంది ఇది చేస్తున్నాం, మావిగనికి ఇట్లా చేస్తున్నాం అని చెప్పకుండా హైవేల పక్కన రాజధాని డెవలప్ చేస్తామని చెప్పేసి చూపిస్తున్న మూర్ఖులు ఎవరన్నా ఉండాలంటే మీరే అని మీ మూర్ఖత్వాన్ని మీరే బయటేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి అస్త్రశస్త్రాలు ఉపయోగించి అమరావతి మీద బురద పూసే రాజకీయాలు మానుకొని మరి మంచిగా ఏదైనా అమరావతికి ఇదిగో పలానా పని చేస్తున్నారు, దానిలో ఇంకా ఇది చెయ్యండి అని మెరుగైన సూచనలు సలహాలు ఇచ్చి మీరు ఎంతో కొంత అమరావతి తోడ్పడితే బాగుంటుంది. అట్లా కాకుండా 2వ పూలింగ్లోకి వెళ్తున్నారు, 3వ పూలింగ్కి వెళ్తున్నారు, ఇంత భూమి చాలదా అంత భూమి చాలదా అంటే ఇంత క్రితం రోజుల్లో నీ నోటితో నువ్వే 30,000 ఎకరాలు కావాలన్నావు. మరి 30,000 ఎకరాలు ఊరకు నోటి మాట అన్న అనుకొని ఉంటావు, కానీ ఆ 30,000 ఎకరాలు కూడా ఇప్పుడు ఎట్లా ఫిల్ అవుతుందో కూడా చూస్తూనే ఉంటాం. ఎక్కడేం జరగాలో ఇది జరుగుతుంది. అందుకని చెప్పేసి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ సోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరి నాకు ఎన్ని ఆలోచనలన్నీ ఎందుకు రాలేదు, నేను ఎట్టడుగును ఉండాను, దాన్ని పైకి తీసుకొచ్చే ఆలోచనలో చేద్దామని చెప్పేసి కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలియట్లా. ఇంకా కొత్త ఇదేంటంటే నేను వస్తా, వాళ్ళు కాదు ఇంకా ఈసారి నేను వస్తా అని చెప్పేసి జగన్ గారు మాట్లాడుతున్నారు. పాదయాత్ర చేస్తా అని 2 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తానే ఉండావు. మరి నువ్వు ఏ రకంగా అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యావు కూడా నీది ఇక్కడ రుజువు అవుతానే ఉంది. అందుకని దయచేసి అమరావతి మీద నీ విషపు చూపు అనేది పక్కదారి పట్టిస్తే మంచిది. ఈ అమరావతి అభివృద్ధితోటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని చెప్పేసి జనం అనుకున్నారు కాబట్టి అమరావతికి మద్దతు తెలియజేశారు. దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే అమరావతి ఉద్యమం అనేది అమరావతి మహిళలు కూడా ఎలాంటి వాళ్ళో కూడా తెలిసిపోయింది. ఇంకా కూడా మహిళలను అడ్డు పెట్టుకొని ఉద్యమం చేస్తున్నారు, లేకపోతే నన్ను మహిళల చేత కోడిగుడ్లు వేయించారు, రాళ్ళు వేయించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ రాళ్ళు కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా వీడియో విజువల్స్లో ఉన్నాయి.
అవి చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ఇక అమరావతి మీద కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఎటువంటి మచ్చ మరక లేకుండా మరి మీ హయాంలో నీళ్లు నిధులు నియామకాలు ఎట్టో చేశావో మరి ఏం చేశావో తెలీదు. మరి ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా కూడా 3,000 కోట్లు కావాలి. ఆ 3,000 కోట్లతో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లాంటివి ఏమన్నా వెరిఫికేషన్ చేసి అట్లాంటివి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మా విన్నపం. ముందుగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొంత ముఖ్య సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జెండా లేదు, కుర్చీ జెండా. రఫా నరికైనా సరే 2029లో కుర్చీ ఎక్కాలని ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అంటున్నాడు, అంటే 3 ప్రాంతాలలో నష్టపోయినట్టేగా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులకి ఒక్క పైసా పనిచేయలేదు. ఇప్పుడు మావిగన్ అంటే 3 ప్రాంతాలను సంకనాకి ఇచ్చేసాడు. సరే 2019లో డిసెంబర్లో 3 రాజధానులు ప్రకటించాడు. 2019 డిసెంబర్లో 3 రాజధానులు ప్రకటించి 2020లో అజయ్ కలాం గారు నేను పక్కనే ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం. ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకొని అజయ్ కలాం గారు రిక్వెస్ట్ చేసే పొద్దున్న ఇంటికి వెళ్ళి, సరే బాబు పొద్దునే రమ్మన్నాడు. నేను లంకా సుధాకర్ గారు, కొమ్మినేని సత్యం గారు, బోరుపాలెం మల్లేశ్వరరావు గారు, మేము 6గురం కలిసి పొద్దునే సచివాలయంకి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఎందుకంటే మా బాధ చెప్పుకోవాలి, అప్పుడు నిదానంగా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మా బాధ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, అయ్యా ముందు జగన్ అడగండి, మీరు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయండి అని. వెళ్ళాం మేము 10 మంది అపాయింట్మెంట్ చూస్తున్నాం. అజయ్ కలాం గారు వెళ్ళి వస్తున్నాడు, మీటింగ్ జరుగుతుంది, ఆగండి ప్రతి అరగంటకి వెళ్ళి వస్తున్నాడు, ఆగమంటున్నాడు మమ్మల్ని. లాస్ట్కి 3 దాకా ఉంచి మిమ్మల్ని కలవడంట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయాడని చెప్పాడు. 3 మేము 6 వెనక్కి తిరిగి వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రజెంటు జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం పెనమాక రైతుల దగ్గరికి మావిగన్ బ్యాచ్ని పంపించాడు. అంటే దాడి చేయమని, అంటే ఏదో ఒకటి దాడి చేసి అలజడి సృష్టించి వాళ్ళ గమనికల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని పంపించాడు. దాన్ని తిప్పికొట్టారు మా వాళ్ళు. అట్లాగే మళ్ళీ మూడో విషయం, ఈ రాష్ట్ర ప్రజలకి సంపదనంతా అమరావతిలో దోసిపెడతాను తప్పుడు నివేదిక, తప్పుడు అపోహల్ని రాష్ట్ర ప్రజలకి చెప్పిస్తున్నాడు. కానీ తప్పు. ఎస్ఆర్ఎం కాలేజీ పెట్టారు, మా పిల్లలు ఉన్నారు అందులో. ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలు మొత్తం 10,000 మంది ఉన్నారు. మన కాలేజీ లేవు, మన ఆంధ్రప్రదేశ్ లేవు, మన బిడ్డలు పక్క రాష్ట్రాలకి, తెలంగాణకో తమిళనాడుకో కర్ణాటకకో పోతున్నారని ఎస్ఆర్ఎం కాలేజీ తీసుకొచ్చారు. ఆ భూమి ఎవరిది? రైతులు మేము ఇచ్చింది. విట్ కాలేజీ తెచ్చారు, 10,000 మంది పిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు చదువుతున్నారు? అమృత ఉంది, ఎవరి పిల్లలు చదువుతున్నారు? పక్క రాష్ట్రాల పిల్లలు. పక్క రాష్ట్రాలు కాదు, పక్క దేశాల పిల్లలు, నేపాల్ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు బిడ్స్ తీసుకొచ్చారు, ఎవరి పిల్లలు చదువుతున్నారు? 200 ఎకరాలు ఇచ్చారు, ఎవరిది? రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము మేము 1 ఎకరం తీసుకొని 30 ఎకరం. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పి కాలేజీలు పెట్టారు. హైకోర్టు ఉంది, కక్షిదారులు అర్జీదారులు ఉంటారు, మాకేం ఉపయోగం? సచివాలయం ఉంది. ఈ రాష్ట్రంలో రిమోట్ మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. అసెంబ్లీ ఉంది, 175 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఏంటి? వాళ్ళు కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, వాళ్ళు కూడా రావచ్చు. ఎమ్మెల్యే క్వార్టర్, జడ్జి క్వార్టర్స్ అనేకం, మావి కాదవి. రాష్ట్ర ప్రజల కోసం కట్టింది. రాష్ట్రం డెవలప్ అవ్వాలి, రాష్ట్రానికి రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు కలగాలి, ఉద్యోగాలు కలగాలని చెప్పి పెడితే వీడు తప్పుడు అపోహలతో సంపదనంతా అక్కడే దోషిపెడుతున్నాడని చెప్పి తప్పుడు అపోహలు సృష్టించి మా మీద విషం చెమ్మాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలాంటి తప్పుడు వార్తల ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దు. ఇప్పటికి భూమి 99.2% ఇచ్చారు, 0.8% ఇవ్వాలి. గతంలో 2019 98.4% ఇచ్చారు. ఇప్పుడు మీరు వెబ్సైట్లో కొట్టుకోండి, మేము ఉండవేల రైతులతో 1-to-1 మాట్లాడుతున్నాం. ఉండవేలి రైతులతో ఇవ్వాల్సిన రైతులతో 1-to-1 CDX రోడ్ 5 ఎకరాల 1-to-1 మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒక దారికి వచ్చారు. పెనమాక రైతులతో మీటింగ్ జరుగుతూ ఉంది, నువ్వు ఎవరి మీదకి వస్తావయ్యా? కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడతావు? పెనమాక వచ్చి అక్కడ కలెక్టర్ దగ్గర కొంతమంది రైతులు వచ్చారు, మీటింగ్లో ఉన్నాం మేము. మీరు వచ్చి దాడి చేసి అలసట సృష్టించి రైతులకి ఏదో చెప్పేసి మా మీద దాడి చేశారంటే అక్కడ ఉందో మీరు చూడండి. మీడియాలో మీరు పర్టికులర్గా జూమ్ చేసుకుని చూడండి. ఒక ఆఫీస్ పగలగొట్టిన రౌడీలు గోండాలే ఉన్నారు అందులో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాం, సాప కింద నీరు లాగెళ్తుంది మా మహిళల దగ్గరికి. ఇది మీకు త్వరలో మీరు ఎలాంటి తప్పుడు పనులు కనుక చేస్తే మా మహిళలు మీ ప్యాలెస్ ముట్టడియడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది.